ఎంపీ మల్లు రవిపై మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. అలంపూర్ కాంగ్రెస్ నేతలు మల్లు రవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లు రవి కమిషన్ తీసుకుని బీఆర్ఎస్ నేతల ఫైనాన్స్ బిల్లులు క్లియర్ చేస్తున్నారంటూ మీనాక్షి నటరాజన్కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. కాంగ్రెస్ నేతల బిల్లులు క్లియర్ కాకుండా బీఆర్ఎస్ నేతల బిల్లులు క్లియర్ కావడంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్లు రవి కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మీనాక్షి నటరాజన్ ముందు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడును కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు మల్లు రవి ప్రయత్నం చేస్తున్నారని, ఆయన చర్యల వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మల్లు రవి పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇంటికి పిలిపించుకోవడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. బీఆర్ఎస్ నేతలతో మల్లు రవి తేనేటి విందులు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలను పక్కన పెట్టి మల్లు రవి ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్వాల ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పైన కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న విజయుడు గారిని అంటే బీఆర్ఎస్ పార్టీ విజయుడు గారిని వెంట వేసుకొని పార్టీలోకి రామని చెప్పి ఆహ్వానించాలని చెప్పి మాకు సమాచారం వచ్చింది. మేము 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ లేకపోయినా 10 సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి కేసులు వేయించుకొని నానాక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఆయన వచ్చి అల్లంపూర్ కాన్స్టిట్యున్సీలో అనవసరమైన అలజడి సృష్టించి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అలాగే ఒక మల్లమ్మకుంట అనే ప్రాజెక్టు ఒకటి తీసుకురావాలని చెప్పేసి మేము ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ అందరికీ ఇవ్వడం జరిగింది. డిపిఆర్ దాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ ఆయన సొంత నిర్ణయం తీసుకొని కనీసం ఇన్ఛార్జి కూడా ఒక మాట చెప్పకుండా కలెక్టర్ గారి ద్వారా అది చేయించి దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. కాబట్టి మేము మల్లు రవి గారికి పెద్దలు కాబట్టి ఆయన కూడా గౌరవించి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి సార్ 10 సంవత్సరాలుగా కష్టపడి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేసి మా పార్టీలోని అలజడి జరిపించి పార్టీకి చెడ్డ పేరు కూడా మీరు కూడా తేవద్దండి. ఎందుకంటే సంపత్ కుమార్ గారి నాయకత్వంలో పార్టీ ఈ రోజు వరకు బతికుందంటే ఆయన ఉండడం వల్లనే బతికింది. అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము వచ్చేసి లేఖలు ఇవ్వడం వచ్చేసి మన తెలంగాణ ప్రదేశ్ ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ గారికి ఇవ్వడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. పార్టీ ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ జాయిన్ అవుతున్నారు. హేమ, మల్లు రవికి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అసలు ఏ కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర? అలాగే మీనాక్షి ఏమని స్పందించింది? మొత్తానికి మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాలు అయితే చాలా వాడివేడిగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం జరిగిన మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి మీటింగ్ అదేవిధంగా జరిగింది. కాసేపటి క్రితం జరిగిన నాగర్ కర్నూలు సమీక్ష సమావేశం కూడా చాలా వాడివేడిగా కొనసాగింది. మొత్తం నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పార్లమెంటు ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళు ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి పైన అయితే కంప్లైంట్ చేశారు. మొత్తం అలంపూర్కి సంబంధించినటువంటి నేతలంతా కాంగ్రెస్ నేతలంతా కూడా మల్లు రవి పైన కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. రీసెంట్గా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున ర్యాలీలో రావడం, అదేవిధంగా మొత్తం కూడా హడావుడి క్రియేట్ చేస్తే ఆ రోజు మీనాక్షి నటరాజన్ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి సమయంలో మీనాక్షి నటరాజన్ కూడా ఎందుకు ఇంత హడావుడి చేయాల్సి వచ్చింది అంటూ కూడా మల్లు రవి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెక్స్ట్ డే ఫార్మేషన్ డే అయినటువంటి రోజు అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మల్లు రవి తిరగడాన్ని తప్పుపట్టారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. ఆ రోజు కూడా వచ్చి మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ సమీక్ష సమావేశం జరిగినప్పుడు చాలా వాడివేడిగా కూడా సమీక్ష సమావేశాలు కొనసాగాయి. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి పైన అనేక ఫిర్యాదులు చేశారు కాంగ్రెస్ నేతలు. అయితే ఈ ప్రధానంగా ఈ కంప్లైంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే, కమిషన్ తీసుకొని బీఆర్ఎస్ నేతలకు ఫైనాన్స్ బిల్లులను ఎంపీ మల్లు రవి క్లియర్ చేశారు అంటూ కూడా ఫిర్యాదు చేశారు. సేమ్ టైం కాంగ్రెస్ నేతలు ఎవరైతే బిల్లులు క్లియర్ కాకుండా మొత్తం కాంగ్రెస్ నేతలకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేయకుండా కేవలం బీఆర్ఎస్ నేతలు ఇచ్చినటువంటి బిల్లులే క్లియర్ చేస్తున్నారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి, అండ్ వాళ్ళపైన సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు. ఇదంతా కూడా కమిషన్ తీసుకొని చేస్తున్నారు అంటూ కూడా ఎంపీ మల్లు రవి పైన కంప్లైంట్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయుడిని మల్లు రవి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు అంటూ కూడా ఫిర్యాదు చేశారు. సేమ్ టైం మల్లు రవి చర్యల వల్ల
కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా వాళ్ళ ఆవేదన మీనాక్షి నటరాజన్ ముందు చెప్పుకున్నటువంటి పరిస్థితి. మల్లు రవి పార్టీ లైన్ దాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకొని వాళ్ళందరితో కూడా ఒక టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు బీఆర్ఎస్ నేతలతో ఎందుకు అంత చనువుగా మెలగాలి, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి తమను పక్కన ఎందుకు పెట్టాలి అంటూ కూడా కంప్లైంట్ చేశారు. అండ్ సేమ్ టైం 10 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి నమ్ముకొని ఉన్నటువంటి తమను పక్కన పెట్టి ఇతరుల పైన మల్లు రవి సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు, వాళ్ళకే పని చేస్తున్నారు, కాంగ్రెస్లో పార్టీలు ఉన్నటువంటి తమను గుర్తించట్లేదు అంటూ కూడా కంప్లైంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. సేమ్ టైం గద్వాల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సరిత తిరుపతయ్య, అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పైన కూడా అలంపూర్ కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. పదే పదే మీనాక్షి నటరాజన్ ముందుకు తమ సమస్యలను ప్రతి ఒక్కరు వచ్చి చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఏంటంటే ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ నేతలుగా ఉన్నటువంటి పార్టీ కోసం పనిచేసినటువంటి తమకుని కాకుండా పక్క పార్టీలో గెలిచొచ్చినటువంటి వాళ్ళను పక్క పార్టీ వాళ్ళపైననే ఎంపీలు ఎమ్మెల్యేలు సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు అంటూ కూడా ప్రతి ఒక్కరూ కంప్లైంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ దృష్టికి రిపీటెడ్గా వస్తున్నాయి. అయితే ఈరోజు నాగర్ కర్నూలు సమీక్ష సమావేశానికి అయితే అటు మల్లు రవి హాజరు కాలేదు, ఇతర కారణాల వల్ల రాలేదు. ఈరోజు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక సొల్యూషన్ మీనాక్షి నటరాజన్ చూపించేవాళ్ళు అని అలంపూర్ కాంగ్రెస్ నేతలు భావించినప్పటికీ మల్లు రవి రాకపోవడంతో ప్రస్తుతం కేవలం మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ తీసుకున్నారు. దీనిపైన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం రీసెంట్గా ఎప్పుడైతే కమిటీకి సంబంధించి అభ్యర్థులను ప్రకటించారో ఆ సమయంలో మల్లు రవిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా కూడా ఏసీసీ ప్రకటించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ప్రకటించిన తర్వాత ఫ్రీక్వెంట్గా మల్లు రవి పైన అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. వీటిని హైకమాండ్ కానీ మీనాక్షి నటరాజన్ వీటిపైన ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి. అయితే హేమ, నిన్న మనం చూసాం, నిన్న కూడా ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు మల్లు రవికి మీనాక్షి నటరాజన్. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి వాళ్ళ కాంగ్రెస్ నేతలు ముందుకొచ్చారని చెప్పుకోవచ్చా? ఎస్, ఏఐసిసి ఎప్పుడైతే కమిటీని ప్రకటించిందో అందులో క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవిని అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గాంధీ భవన్ వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినటువంటి మల్లు రవి పెద్ద ఎత్తున హంగామా క్రియేట్ చేశారు, పెద్ద ఎత్తున ఒక పెద్ద ర్యాలీని తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. సో ఆ టైంలో మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దాని తర్వాత ఫార్మేషన్ డే రోజు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఫోటో దిగడం, దానిపైన కంప్లైంట్స్ రావడం, ఇవన్నీ ఆల్రెడీ మీనాక్షి దృష్టిలో ఉన్నాయి. అండ్ మీనాక్షి నటరాజన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ రోజు వచ్చినటువంటి అలంపూర్ కాంగ్రెస్ నేతలు చెప్తుంది ఏంటంటే ప్రధానంగా ఈరోజు తమకు మీనాక్షి నటరాజన్ కలిసే అవకాశం వచ్చింది, ఇన్ని రోజులు కూడా అవకాశం రాలేదు. అండ్ మోరోవర్ ప్రస్తుతం ఈరోజు జరిగింది నాగర్ కర్నూలుకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ ముఖ్య నేతల సమావేశం కాబట్టి అందులో తమ బాధను తెలుపుకున్నాము. మీనాక్షి నటరాజన్ కోపంగా ఉన్నారని మేము చెప్పడం లేదు, మా ఆవేదనను తెలుపుకుంటున్నామని అయితే ముఖ్య నేతలంతా చెప్తున్నారు. కేవలం మల్లు రవి మీదే కాదు, అన్ని పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే విధంగా కంప్లైంట్స్ అనేవి అయితే ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. కాసేపటి క్రితం జరిగిన మహబూబ్ నగర్కి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ నేతల్లో కూడా కొంతమంది తమకు ఉన్నటువంటి ఆందోళన మీనాక్షి నటరాజన్ ముందు పెట్టారు. సేమ్ టైం నాగర్ కర్నూలుకి సంబంధించిన కాంగ్రెస్ నేతలు కూడా అదే మీనాక్షి నటరాజన్ చెప్పారు. మొత్తానికైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీనాక్షి నటరాజన్ చెప్పుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది అని భావిస్తున్నారు. సో చూడాలి మరి మీనాక్షి నటరాజన్ ఎలా రెస్పాండ్ అవుతారు, మల్లు రవి పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, దీనికి ఎలా చెక్ పెడతారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అయితే ఇట్లా పార్టీ లైన్ క్రాస్ చేసి మల్లు రవి చేసినటువంటి చూస్తూ ఉన్నాం. మన గత కొద్ది రోజులుగా కూడా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇన్ఛార్జ్గా నియమితులై ఏదైనా జరిగితే ఒకవేళ పార్టీలో ఎవరైనా తప్పుదో పట్టినా, పార్టీకి వ్యతిరేకంగా పనులు చేసినా కూడా సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. సో ప్రజెంట్ ఇప్పుడు క్రమశిక్షణ కమిటీకి ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి పార్టీలో? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిగా పెట్టినటువంటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏదైనా సరే మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవులో చెప్పండి అంటూ కూడా అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఎటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నా నేరుగా తనను కలిసి చెప్పాలి, కానీ బయట ఎవరు బహిర్గంగా మాట్లాడొద్దు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పారు. వచ్చిన తర్వాత సేమ్ టైం పార్టీ లైన్ దాటినటువంటి ఎమ్మెల్సీ
తీన్మార్ మల్లన్నను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాని తర్వాత రీసెంట్గా గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఎప్పుడైతే ఇక్కడ ఆందోళన చేశారో దానికి సంబంధించి కూడా సునీతారావుకి షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశారు. తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా కోరినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మల్లు రవి పైన కూడా అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. ప్రజెంట్ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. సో చూడాలి మరి హైకమాండ్ మల్లు రవికి ఏమైనా నోటీసులు ఇష్యూ చేస్తారా, అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అసలు మీనాక్షి నటరాజన్ దీనిపైన ఏమనుకున్నారో హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతారు, మల్లు రవికి నోటీసులు జారీ చేస్తారా లేదా ఆయన దగ్గర ఏమైనా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారా, వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా, అసలు ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు పార్టీలో ఒక చర్చగా మారింది. ఇన్ని రోజులు అంటే వేరు, ఇప్పుడు క్రమశిక్షణ చైర్మన్గా మల్లు రవి ఉన్నారు. సో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అని అయితే మొత్తం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్ హేమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం ఎంపీ మల్లు రవిపై మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు ఇటు అలంపూర్ కాంగ్రెస్ నేతలైతే. మరి గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి ఆయన ప్రవర్తన కావచ్చు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కొన్ని ఫైనాన్స్ బిల్లులు క్లియరెన్స్ కావచ్చు, అన్ని విధాలుగా అబ్జర్వ్ చేసిన తర్వాత నిన్న వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే కాంగ్రెస్ నేతలు మరి కంప్లైంట్ చేయడం పట్ల మీనాక్షి నటరాజన్ ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటుంది